అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఫ్రెండ్స్, మనము ఇంతకుముందు క్లాసెస్లో జాతీయోద్యమం గురించి నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనము నెక్స్ట్ యూనిట్ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేటటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఫస్ట్ దీనికి సంబంధించి తీసుకుంటే ఆంధ్రోద్యమ ప్రారంభ దశ, ఇది ఎప్పటి వరకు 1903 నుంచి 1912 వరకు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ని మనం ఫస్ట్ దీంట్లో చదువుతాము. ఈ మద్రాసు స్టేట్ ఏదైతే ఉందో దాంట్లో తెలుగు ప్రజల జనాభా ఎంత ఉండే, 40% ఉండేది. అదేవిధంగా మద్రాసు ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్ర ప్రాంత విస్తీర్ణము 58%గా ఉండేది. సో అయితే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తెలుగు ప్రజల పట్ల అనేక ఈ వివక్ష ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అక్కడ ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను కూడా పరిరక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తొలిసారిగా తెర మీదకి తెచ్చినటువంటి సంస్థ ఏదంటే యువజన నవ్య సాహితీ. ఎప్పుడండి ఇది? 1903లో. సో ఈ యువజన నవ్య సాహితీ అనేటటువంటి సంస్థ ముందు తెర మీదకి తీసుకొచ్చింది. అదేవిధంగా 1905లో ఆంధ్రదేశంలో జరిగినటువంటి వందే మాతరం ఉద్యమం కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాంఛకు కొంత కారణమైంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను తెర మీదకి తెచ్చినటువంటిది సంస్థ ఏదంటే యువజన నవ్య సాహితీ సంస్థ. నెక్స్ట్ విజ్ఞాన చంద్రికా మండలి ఆధ్వర్యంలో ఒక గ్రంథం ప్రచురించబడిందండి. అది ఆంధ్రుల చరిత్ర గ్రంథం. ఇది ఎవరిది? చిలుకూరి వీరభద్రరావు గారిది. సో ఇందులో ఆంధ్రుల యొక్క గత చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావించడం జరిగింది. అందులో ఆంధ్రజాతి గొప్పతనం, వైశిష్ట్యం తెలుసుకున్నటువంటి ప్రజల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి ఒక కోరిక, కాంక్ష అనేది రగిలింది. అదేవిధంగా హిందూ పత్రికలో ఈ జొన్నబిత్తుల గురునాథం గారు ఆంధ్రుల పరిస్థితులపై రాసిన వ్యాసాలు ప్రజల్ని ఉత్తేజం చేశాయి. తర్వాత నిడదవోల్లో గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల సంయుక్త సమావేశం అన్నది ఎప్పుడు జరిగింది? 1912లో జరిగింది. సో ఇందులో ఆంధ్ర రాష్ట్ర అంశాన్ని తన అజెండాలో చేర్చింది. అదేవిధంగా ఈ సమావేశంలో జొన్నవిత్తుల గురునాథం గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగింది. అదేవిధంగా తెలుగు మాట్లాడే ప్రజలను ఏకం చేయడానికి ప్రారంభించినటువంటి సంస్థ ఆంధ్ర మహాసభ. ఇది ఇంపార్టెంట్ అంటే దీని మీద క్వశ్చన్లు వస్తుంటాయి. ఈ ఆంధ్ర మహాసభలు ఎక్కడెక్కడ జరిగాయి, అధ్యక్షులు ఎవరు? అదేవిధంగా మనకి గుంటూరు కేంద్రంగా వింజమూరి భావనాచార్యులు అధ్యక్షులుగా, కొండా వెంకటప్పయ్య కార్యదర్శిగా ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆంధ్ర మహాసభ గురించి కంపల్సరీగా మనము నేర్చుకోవాలండి. సో ఎవరు? వింజమూరి భావనాచార్యులు అధ్యక్షులుగా, కొండ వెంకటప్పయ్య కార్యదర్శిగా. సో అదేవిధంగా ఈ ఆంధ్రోద్యమాన్ని బలపరిచినటువంటి పత్రికలు ఆంధ్రపత్రిక ఒకటి, కృష్ణా పత్రిక ఒకటి. అదేవిధంగా చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి సాధ్యం అని ప్రకటించినటువంటి నాయకుడు పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ ద్వితీయ దశ. సో 1913 నుంచి 20 వరకు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో మనకి ఆంధ్ర మహాసభలు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా మనము ఒక టేబుల్ లాగా వేసుకోవాలి. ఇలా కాకుండా ఒక టేబుల్ లాగా వేసుకుంటే మీకు కూడా చాలా ఈజీగా గుర్తుండిపోతుందండి. సో ఆంధ్ర మహాసభల గురించి నేర్చుకుందాం ఒకసారి.
సో మొదటి సభ ప్రథమ సమావేశం ఎవరి బిఎన్ శర్మ అధ్యక్షతన ఎక్కడ జరిగింది? ఇది బాపట్లలో జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారు, ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమావేశము ప్రత్యేక ఆంధ్ర సమావేశానికి బీజం వేసింది. ఏ సమావేశము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎవరు? కొండా వెంకటప్పయ్య. అదేవిధంగా ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు వేమవరపు రామదాసు పంతులు. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేయబడిన కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించిన వారు పట్టాభి సీతారామయ్య. అదేవిధంగా 1913 జూన్లో చోడవరంలో మందా సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన విశాఖపట్నం జిల్లా సభ ఆంధ్రోద్యమ తీర్మానాన్ని స్వాగతించింది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా సభ సభ్యులు ప్రారంభించిన వారపత్రిక ఆంధ్ర అడ్వకేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ రెండవ సమావేశం అండి, న్యాపతి సుబ్బారావు అధ్యక్షత విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్ర సమావేశం అనే పదం ఆంధ్ర మహాసభగా మార్చబడింది. ఆహ్వాన సంఘ అధ్యక్షులు కొండా వెంకటప్పయ్య. ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు మంద సూర్యనారాయణరావు. తీర్మానాన్ని బలపరిచిన వారు వేమవరపు రామదాస్ పంతులు. సో తీర్మానాన్ని నెల్లూరు, కడప ప్రతినిధులు వ్యతిరేకించినప్పటికీ తీర్మానం అనేది నెగ్గింది. సో ఇది మనకి. నెక్స్ట్ మూడవది ఏంది? రాజా రమణీయం గారి అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యాబోధన మాతృభాషలో జరగాలని, నాయకుల ఉపన్యాసాలు తెలుగు భాషలో ఉండాలని తీర్మానించారు. సో 11 తెలుగు జిల్లాలను ప్రత్యేకంగా రూపొందించాలని తీర్మానించడం జరిగింది. తెలుగులో విద్యాబోధనను సమర్థించిన తమిళ పత్రిక స్వదేశమిత్రన్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వ సమావేశము మోచర్ల రామచంద్రారావు అధ్యక్షతన కాకినాడలో జరిగింది. ఆహ్వాన సంఘ అధ్యక్షులు కృష్ణారావు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకత తెలిపిన వారు సైతం ఈ సమావేశంలో సమర్థించడం జరిగింది. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఇక్కడ న్యాపతి సుబ్బారావు. అదేవిధంగా 1916లో కాకినాడలో మహిళా ఆంధ్ర సదస్సుకు అధ్యక్షత వహించిన వారు అచంటల రుక్మిణి లక్ష్మీపతి. నెక్స్ట్ 5వ సమావేశం. ఈ 5వ సమావేశము కొండా వెంకటప్పయ్య అధ్యక్షతన నెల్లూరులో జరిగింది. ఆంధ్రోద్యమాన్ని జాతీయోద్యమం లేదా ఉపజాతీయోద్యమంగా పరిగణించవచ్చని పేర్కొన్నది ఎవరు? కొండా వెంకటప్పయ్య. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారు గుత్తి కేశవ పిల్లై, ఏకాంబర అయ్యారు. అదేవిధంగా సమర్థించిన వారు ఎవరు అంటే గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ 6వ సమావేశము. అధ్యక్షుడు ఎవరు? నెమలి పట్టాభి రామారావు. కడపలో జరిగింది. ఇక్కడ కూడా ఏకగ్రీవంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదం తెలిపారు. నెక్స్ట్ ప్రత్యేక సమావేశము ఎప్పుడు జరిగింది? ఇది 1918లో మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ అనంతరం జరిగినటువంటి సమావేశము. ఇది గుంటూరులో జరిగింది. ఎవరు అధ్యక్షుడు? కాశీనాథుని నాగేశ్వరరావు. సో దీంట్లో ఏం చేశారు? అఖిల భారత భాషా ప్రయుక్త రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది ఎవరు? డాక్టర్ పట్టాభి సీతారామయ్య. సో ఈ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై లండన్లోని బ్రిటిష్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించిన వారు ఎవరు? మోచర్ల రామచంద్రారావు. ఇంతకుముందు కూడా వచ్చింది ఇది. వెంకటపతి రాజు మద్రాసు శాసనమండలిలో తెలుగు ప్రాంతాల స్వయం పాలనకు సంబంధించినటువంటి ప్రవేశపెట్టిన తీర్మానం శాసన మండలి ఆమోదం అని తెలిపింది. ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలండి. నెక్స్ట్ మాంటేగు ప్రకటన ప్రత్యేక సమావేశము చూద్దాం ఒకసారి. సో ఇది ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం మాంటెక్కు విజ్ఞానపత్ర అంటే మామూలుగా ఆర్జీ ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం. ఎక్కడ జరిగింది? విజయవాడలో. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు అయ్యదేవర కాళేశ్వరరావు. అధ్యక్షత వహించిన వారు సివిఎస్ నరసింహరాజు. సో 27 మంది ప్రతినిధులతో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన మాంటెగ్ని కలవడానికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర సమావేశము 1918 జనవరి 27న జరిగిందండి. సో
మద్రాసులోని తెలుగు మాట్లాడే జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ విభాగం ఏర్పడింది. అంటే ఇంతకుముందు ఐఎన్సీ ఏదైతే ఉందో ప్రత్యేక కాంగ్రెస్ శాఖ ఏర్పడింది. సో దీన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. అదేవిధంగా దీని ప్రథమ అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు, ప్రథమ కార్యదర్శి కొండా వెంకటయ్య. దీన్ని ఆంధ్రోద్యమ తొలి విజయంగా పిలుస్తారండి. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహాసభలో ఎలా టేబుల్ వేసుకోవాలంటే, ఒకటి సీరియల్ నెంబర్ అండి, అంటే ఒకటో సమావేశం రెండో సమావేశం రాసుకోవాలి. నెక్స్ట్ ప్లేస్, ఎక్కడ జరిగింది, అధ్యక్షుడు, నెక్స్ట్ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఎవరు, నెక్స్ట్ ఏం చేయాలంటే అందులో ఉన్నటువంటి తీర్మానం, ముఖ్య అంశాలు ఏంటి, ఇలా పెట్టుకుంటే ఒక పేజీలో మీరు ఈ సమావేశానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆంధ్రోద్యమము మూడో దశ. ఇది 1921 నుంచి మనకి 35 వరకు ఉన్నటువంటి విషయాలు. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు 1926లో చేశారు. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు అనేది. సో 1913 బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం గురించి చర్చించడం జరిగింది. తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా గ్రంథాలు సరిగా లేవని, ఈ పాఠ్యపుస్తకాలు అదేవిధంగా పరీక్ష సమాధానాలను పరిశీలించే వారికి తెలుగు సరిగా రాదని, ఈ తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం కావాలని ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. అయితే మద్రాసు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అభ్యర్థనను తిరస్కరించింది. అదేవిధంగా 1917లో వెంకటపతిరాజు ఏం చేశాడంటే మద్రాసు శాసనసభలో తీర్మానం ప్రతిపాదిస్తూ ఈ తెలుగు జిల్లాలకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం నెలకొల్పాలని ప్రతిపాదించడం జరిగింది. సో 1920 అక్టోబర్ నెలలో మద్రాసు విశ్వవిద్యాలయం సెనెట్ మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు ఆవశ్యకమని, ఇవి భాషా ప్రయుక్తంగా ఉండాలని తీర్మానించడం జరిగింది. సో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించాలని విశాఖపట్నం సభ్యుడు సూర్యనారాయణరావు శాసనమండలిలో తీర్మానం ప్రతిపాదించగా కొందరు తమిళులు కూడా సమర్థించడం జరిగింది. ఫలితంగా తీర్మానం నెగ్గి మద్రాసు పునర్వ్యవస్థీకరణ బిల్లును గురించి చర్చనమైంది. ఇది జరిగిన 4 ఏళ్లకు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించారు. అయితే రాయలసీమ సభ్యులు ఈ ప్రాంతాన్ని విద్యాలయ పరిధి నుండి తొలగించాలని కోరారు. బళ్ళారిని మినహాయించమని కోరడం జరిగింది. ఈ సవరణలన్నీ వీగిపోయాయి. సో ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 ఏప్రిల్ 26న విజయవాడలో కట్టమంచి రామలింగారెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఏర్పాటైంది. సో ఇది డేట్ గుర్తుపెట్టుకోవాలండి, ఇలాంటివి 26 ఏప్రిల్ 26. సో భాషాపరంగా పేరు పెట్టబడిన ప్రథమ విశ్వవిద్యాలయము ఇదొక్కటే. సో ఆంధ్ర యూనివర్సిటీకి ఏర్పాటుకు నాటి జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిషను స్టౌతప్ కమిషను, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ ఆంధ్ర యూనివర్సిటీ అనేటటువంటి పేరు సూచించిన వారు కేవీ రెడ్డి నాయుడు. సో ఇంకా ఇతర అంశాలు కొన్ని ఉన్నాయి, ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి దీని గురించి. నెక్స్ట్ ఆంధ్రోద్యమ 4వ దశ. ఈ 4వ దశను తీసుకున్నట్లయితే మనము ఈ 4వ దశను తీసుకుందాం ఒకసారి. ఇందులో ఆంధ్ర రాయలసీమ విభేదాలు. సో రాయలసీమ ప్రాంతం వారు రకరకాల కారణాలతో ప్రత్యేక ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. సో దీన్ని 1913 ఏప్రిల్లో కర్నూలు జిల్లాలోని మహానంది వద్ద రాయలసీమ జిల్లాల మహాసభ జరిగింది. దీనికి గుత్తికేశవ పిల్లి అధ్యక్షత వహించాడు. అయితే ఈ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే 1930 నాటికి విభేదాలు తీవ్రమైనవి. 1931 ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రాయలసీమ మహాసభ. ఈ రాయలసీమ మహాసభ 1934లో స్థాపించడం జరిగింది. సో ప్రథమ రాయలసీమ సభ మద్రాసులో నెమలి పట్టాభిరామరావు అధ్యక్షతన జరిగింది. అయితే తిరుపతిలో ప్రత్యేక విశ్వవిద్యాలయ స్థాపన ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. అదేవిధంగా రెండో రాయలసీమ మహాసభ కడపలో టిఎస్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది.
నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ శ్రీబాగ్ ఒప్పందం అండి. ఇది ఇంపార్టెంట్ ఇది. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుల విషయంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలను తొలగించడానికి అప్పుడు వారికి కొన్ని రక్షణలు కల్పిస్తూ శ్రీబాగ్ ఒప్పందం అనేది జరిగింది. ఈ శ్రీబాగ్ అనేది ఈ మద్రాసులో ఉన్నటువంటి కాశీనాథుని నాగేశ్వరరావు నివాసం అండి. సో దీనికి రాయలసీమ ఆంధ్ర ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. సో రాయలసీమ నాయకులు కడప కోటిరెడ్డి, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, వరదాచారి, హెచ్ఎం సీతారెడ్డి. ఆంధ్ర ప్రాంత నాయకులు తీసుకుంటే కాశీనాథ నాగేశ్వరరావు, కొండ వెంకటప్పయ్య, భోగరాజు, పట్టాభి సీతారామయ్య. ఇవి గుర్తుపెట్టుకోవాలండి, ఎవరెవరు హాజరయ్యారు అనేది అడుగుతుంటారు. ఈ ఒప్పందంలోని అంశాలు: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2 విశ్వవిద్యాలయ కేంద్రాలను, ఒకటి వాల్తేరులో, రెండోది అనంతపురంలో ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఆంధ్రుల పరస్పర సాంఘిక సాంస్కృతిక అవగాహనకు వీలు కలుగుతుంది. అదేవిధంగా కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమ, నెల్లూరు జిల్లాల వ్యవసాయ ఆర్థికపరమైనటువంటి సత్వరాభివృద్ధికి కృషి చేయాలి. అదేవిధంగా 10 ఏళ్ళు లేదా అవసరాన్ని బట్టి ఎంతకంటే ఎక్కువ కాలం నీటి పారుదల ప్రాజెక్టులో ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నది జలాల వినియోగం విషయంలో ఈ ప్రాంతాలకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా శాసనసభ స్థానాల విషయంలో జిల్లాలన్నింటికీ వీలైనంతగా సమాన ప్రాతినిధ్యం ఉండాలి. తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాన్ని ఉన్న చోటనే ఉంచి రాజధాని, హైకోర్టుల్లో ఒకటి రాయలసీమలో, రెండోది కోస్తాలు ఏర్పాటు చేయాలి. దీనిలో ఎంచుకునేటువంటి హక్కు రాయలసీమకు ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆంధ్ర మహాసభ సమావేశాలు, మళ్ళీ సేమ్ అక్కడ దీని కంటిన్యూషన్ మనము చూసుకోవాలండి. తర్వాత 24వ సమావేశం అండి. ఇది ఎవరి అధ్యక్షతలో జరిగింది? సర్వేపల్లి రాధాకృష్ణ అధ్యక్షతన మద్రాసులో జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజకీయ రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు. ఈ సవరణకారంగా ఆంధ్రదేశం అంతటా ఉద్యమాలు జరిగాయండి. రాజగోపాలాచారి ఆంధ్రలో చేసిన పర్యటనలో అన్ని చోట్ల ప్రజలు నల్ల జెండాలతోటి స్వాగతం పలికారు. నెక్స్ట్ 25వ సమావేశం అనంతశయనం అయ్యంగార్ అధ్యక్షతన గుంటూరులో జరిగింది. 6 మాసాల్లో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడకపోతే శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ 26వ సమావేశం సర్ శ్రీ విజయ్ అధ్యక్షతన విశాఖపట్నంలో జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు హాజరయ్యారు. లార్డ్ ఎస్కైన్ మద్రాసులో ఆంధ్ర రాజధాని ఉండాలని వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రకాశం పంతులు వ్యతిరేకించారు. సర్ శ్రీ విజయ్ గాంధీని కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని విన్నవించడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 27వ సమావేశం సర్ శ్రీ విజయ్ అధ్యక్షన బళ్ళారిలో జరిగిందండి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర మహాసభ సభ్యులను శ్రీ విజయ్ ప్రతిపాదించారు. శ్రీ విజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ సమావేశాలు జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఆంధ్రోద్యమం రాష్ట్ర అవతరణ దశ. సో 1947 నుంచి 1953 వరకు అండి. సో థార్ కమిషన్, జేవీపీ కమిటీ, విభజన కమిటీ, ఇవి ఆల్రెడీ మనం వీటి గురించి అవగాహన ఉన్నదే. ఈ నెహ్రూ గారు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలో పర్యటించడం జరిగింది. ఇప్పుడు తొలిసారిగా ప్రధానిగా చేపట్టిన తర్వాత. అందుకనే ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాల పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అందుకనే అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్కే థార్ అధ్యక్షుడిగా, పన్నాలాల్, జగత్ నారాయణ లాల్ సభ్యులుగా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు జరిగాయి, ఒక ముగ్గురితోటి. ఈ సభ్యుల పేర్లు రావాలండి, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో వీళ్ళు ఏమేం చేస్తారంటే నూతన రాష్ట్రాల సరిహద్దు నిర్ణయము, ఆర్థిక పాలనాపర, రాజకీయంగా ఎటువంటి ఫలితాలు కలుగజేస్తాయనేది నివేదిక చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది.
సో 1948 సెప్టెంబర్లో థార్ కమిషన్ మద్రాసు చేరుకున్నది. థార్ కమిషన్కు ఎన్జి రంగ కమిటీ అధ్యక్షతన ఆంధ్ర ప్రొవిన్షియల్ కమిటీ ఒక వినతి పత్రం సమర్పించింది. అదేవిధంగా ఆంధ్ర మహాసభ కూడా ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందండి. హెచ్ఎన్ శాస్త్రి ప్రత్యేక రాయలసీమను కోరాడు. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత 1948 డిసెంబర్ 10వ తేదీన నివేదికని సమర్పించిందండి. సో రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య సమైక్యత లేకపోవడం గ్రహించిన ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ సమైక్యత దృష్ట్యా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరం లేదని సూచించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు ఈ థార్ కమిటీ ఏం చెప్పింది అనేది, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వద్దని చెప్పింది అన్నట్టు. నెక్స్ట్ జేవీపీటీ కమిటీ, అప్పుడు ఏమవుతుంది, పంచాయతీలు అయితే ఎక్కువ. సో తర్వాత జేవీపీ 3 పేర్లు అండి. జవహర్లాల్ నెహ్రూ జే, వల్లభాయ్ పటేల్ వి, పి అంటే పట్టాభి సీతారామయ్య. సో ఈ థార్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని పరిశీలించడానికి ఇది ఏర్పాటు చేయబడింది. వీళ్ళు 1949లో నివేదిక సమర్పించారు. ఆంధ్ర ప్రాంతం వారు మద్రాసు నగరాన్ని వదులుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చని వీళ్ళు సూచించడం జరిగింది. ఇక్కడ అల్లర్లు జరగగానే జేవీపీ కమిటీ స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత విభజన కమిటీ అండి. జేవీపీ కమిటీ నివేదికను అంగీకరించిన భారత ప్రభుత్వం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి మద్రాసు ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. సో 1949 డిసెంబర్ 7 తేదీన పిఎస్ కుమారస్వామి రాజా అధ్యక్షతన మద్రాసు మంత్రిమండలి సమావేశమైంది. సో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆస్తుల పంపకానికి కుమారస్వామి రాజా, ఈయన మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అండి, అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ 1954 జనవరి 4న తన నివేదికను సమర్పించడం జరిగింది. సో ఇలా మనకి ఈ కమిటీలు చాలా చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా వీటి మీద మనకి క్వశ్చన్ వస్తుంది. సభ్యులు ఎవరు, ఓకేనా, ఆ కమిటీ ఏమని నివేదిక ఇచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి గొల్లపూడి సీతారామశాస్త్రి నిరాహార దీక్ష. సో ఈ స్వామి సీతారాంగా సుపరిచితులైనటువంటి గొల్లపూడి సీతారామశాస్త్రి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1951 ఆగస్టు 15న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈయన ఏంటంటే అక్టోబర్ 2వ తేదీలోపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మద్రాసు నగర భవిష్యత్తు 3 ఏళ్లలోపు నిర్ణయించాలని దీక్ష ప్రారంభించడం జరిగింది. అయితే నెహ్రూ గారి సూచన మేరకు ఈ వినోబా భావే ఈయన దగ్గరికి రావడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈ నిరాహార దీక్షను విరమించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, స్వామి సీతారాం గురించి తెలవాలి, నెక్స్ట్ నెహ్రూ గురించి చదువుకోవాలి, ఎవరిని పంపారు, వినోబా భావేని పంపడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా నెక్స్ట్ మనకి 1952 ఎన్నికలు. 1952 జనవరిలో జరగాల్సి ఉండేది. సో ఆంధ్రలో ఎన్నికల పర్యటనకు వచ్చినటువంటి నెహ్రూను ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటు గురించి ప్రశ్నించగా అది ఆంధ్ర ప్రాంతం వారిపై ఆధారపడి ఉందని సమాధానం చెప్పి దాటవేశాడు. సో 375 స్థానాలు గల శాసనసభలో ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ 164 స్థానాలు కలిగి ఉన్నప్పటికీ నాటి గవర్నర్ 152 స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించాడు. సో మద్రాసు చట్టసభలో సభ్యత్వం లేని చక్రవర్తులు రాజగోపాలాచారిని ఎగువ సభకు నామినేట్ చేసి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. సో ఇది నెక్స్ట్ ఖోస్లా కమిటీ. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే మద్రాసు నగరానికి మంచినీరు ఇచ్చేందుకు కృష్ణా పెన్నా ప్రాజెక్టును ఆంధ్రులు వ్యతిరేకించడంతో ప్రధాని నెహ్రూ 1951లో ఖోస్లా కమిటీని నియమించారు. సో ఈ కమిటీ సైతం కృష్ణా పెన్నా ప్రాజెక్టును వ్యతిరేకించి ఆంధ్ర ప్రాంతానికి నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించాలని సూచించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఖోస్లా కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర సాధనకు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణము. ఇది కూడా ఇంపార్టెంటే మనకి. సో 1952 సెప్టెంబర్ 19న
సెయింట్ జార్జ్ కోటగుమ్మం వద్ద దీక్ష ప్రారంభించారు. అయితే దీక్షకు ఆ స్థలం సరైనది కాదని బులుసు సాంబూర్తి తన నివాసంలో దీక్ష చేయించాల్సిందిగా సూచించగా అక్కడే స్టార్ట్ చేశారు. సో ఈయన డిమాండ్లు ఏంటంటే తక్షణమే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి, ఆంధ్ర రాష్ట్ర నాయకులలో ఐకమత్యం రావాలి, మద్రాసు నగరాన్ని చీఫ్ కమిషనర్ రాష్ట్రంగా ప్రకటించి అందరికీ ఆమోదయోగ్యం తీర్మానం చేయాలి. సో నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తారని ప్రకటించినప్పటికీ దీక్షను కొనసాగించారు. 53 రోజుల దీక్ష అనంతరం 1952 డిసెంబర్ 15న ఈయన చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. సో దీంతో చాలా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత నెహ్రూ మద్రాసు నగరం మినహా ఇతర ఆంధ్ర ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్నదని 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి వాంచు కమిటీ అంటే ఇది కూడా ఇంపార్టెంట్. 1953 ఫిబ్రవరి 7వ తేదీన కైలాసనాథ్ వాంచు కమిటీ, ఇది ఏకసభ్య కమిషన్ అంటే, సో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టే. సో ఇది ఎప్పుడు 1953 మార్చి 23న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నెక్స్ట్ నెహ్రూ ప్రకటన 1953 అక్టోబర్ 1వ తేదీన వివాదాలకు తావులేని ప్రాంతాలలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది, రాజధాని విషయం మాత్రం ఆ ప్రాంత సభ్యులు నిర్ణయించుకోవాలి అని ప్రకటించడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నీ చిన్నగా రాసుకోండి. నెక్స్ట్ మనకి ఆంధ్రోద్యమంలో పత్రికల పాత్ర. సో ఫస్ట్ హిందూ పత్రిక అండి. ఇది తెలుగువారు వెనుకబాటుతనం గురించి ప్రచురించిన పత్రిక. సో దీని మీద వ్యాసాలు రాసింది ఎవరంటే జొన్నవేతుల గురునాథం. సో అదేవిధంగా ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి విశ్వామిత్ర అనేటటువంటి పేరుతో ఒక లేఖ ప్రచురించబడింది. నెక్స్ట్ కృష్ణా పత్రిక మచిలీపట్నంలో స్థాపించబడింది. సంపాదకులు కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు. తర్వాత ఆంధ్రకేసరి, దీన్ని రాజమండ్రిలో చిలుకూరు వీరభద్రారావు స్థాపించారు. తెలుగు వారిని ఏకం చేసి ప్రత్యేక శాసన మండలి ఏర్పాటు చేసి గవర్నర్ నియమించాలని ప్రచురించింది ఇది. నెక్స్ట్ గోష్ఠి పత్రిక తెలంగాణ ఆంధ్రులను వేరు చేస్తూ ఆంధ్రదేశ పటాన్ని ముద్రించింది. నెక్స్ట్ దేశాభిమాని, ఈ పత్రిక తొలి పేరు కృష్ణా న్యూస్ అండి. దేవగుప్త శేషచలపతిరావు సంపాదకత్వంలో ముద్రించబడింది. ఇది మొదటి ఆంగ్ల తెలుగు పత్రిక, ఇది వారపత్రిక. నెక్స్ట్ స్వదేశీ మిత్రన్, తమిళ పత్రిక అయినప్పటికీ ఇది తెలుగు ప్రాంతానికి మద్దతు తెలిపింది. నెక్స్ట్ జన్మభూమి, తర్వాత ఆంధ్ర పత్రిక ముంబైలో స్థాపించబడింది. కాశీనాథు నాగేశ్వరరావు స్థాపించబడింది. మొదట్లో వారపత్రిక ప్రసిద్ధమై తర్వాత దినపత్రికగా మారింది అన్నట్టు. నెక్స్ట్ ఆంధ్రప్రకాశిక, ఈయన పార్థసారథి నాయుడు స్థాపించారు మద్రాసు నుంచి. సో తెలుగు వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పనిచేయడం జరిగింది. ఇది మనకి దీనికి సంబంధించి. సో జాగ్రత్తగా చదవండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మనం గ్రంథాలయ ఉద్యమం గురించి తెలుసుకుందాం.